సాధారణంగా చూస్తే ప్రతి ప్రాంతానికి ఓ ప్రత్యేకమైన రుచి ఉంటుంది కదూ. కాని కొన్ని ప్రదేశాలుంటాయి, వాటికి రెండు ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రదేశానికే వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా. ఇక్కడ తీపి, ఉప్పు అనే రెండు వేర్వేరు రుచులు కలిసి ఒకే కథను ఎలా చెబుతాయో చూద్దాం. అవును, ఒకే ప్రదేశం, కాని రెండు ఆత్మలు. అదే అనకాపల్లి కథ. ఒకవైపు భూమి నుండి వచ్చే తీయదనం, మరోవైపు సముద్రం నుండి వచ్చే ఉప్పదనం. ఈ రెండూ కలిసి ఒక అద్భుతమైన అనుభూతినిస్తాయి. నిజానికి ఈ రెండూ కలిస్తేనే అనకాపల్లికి అసలైన గుర్తింపు. అనకాపల్లి రుచులను మనం ప్రధానంగా రెండుగా చూడొచ్చు. ఒకవైపు ఎంతో సారవంతమైన నేలలో పండే తీయని చెరకు, దాన్ని మనం భూమి యొక్క హృదయమని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు సముద్రపు అలల సవ్వడితో తీరానికి చేరే ఉప్పని ఎండుచేపలు, ఇది సముద్రపు ఆత్మ. ఈ రెండూ కలిస్తేనే కదా అనకాపల్లి. సరే, ముందుగా మనం అనకాపల్లి భూమి వైపు ఓసారి చూద్దాం. ఇక్కడి పచ్చని పొలాలు, తరతరాల సంప్రదాయాలు, ఆ ప్రశాంతమైన గ్రామ జీవితం, ఇవన్నీ ఈ ప్రాంతపు రుచులకు అసలైన పునాది. అనకాపల్లి ప్రత్యేకత ఏంటంటే అది దాని భూమిలోనే ఉంది. చెరకు సాగుకు ఎంతో అనువైన ఈ నేల ఇక్కడి సంప్రదాయ వ్యవసాయానికి ప్రాణం పోస్తుంది. అదే సమయంలో దగ్గర్లోనే ఉన్న సముద్రం ఇక్కడి వంటకాలకు మరో కొత్త రుచిని, మరో కొత్త కథను కూడా జోడిస్తుంది. ఇప్పుడు మనం సముద్రం నుండి వచ్చే ఆ రుచి గురించి మాట్లాడుకుందాం. అదేనండి, ఉప్పగా, కాస్త ఘాటుగా ఉండే అనకాపల్లి సంప్రదాయ ఎండు చేపల కూర. దానికదేంటో చూద్దాం. అయితే ఈ ఎండు చేపల కూరని కేవలం ఒక వంటకంలా చూడలేం. అస్సలు కాదు. ఇది అనకాపల్లి గ్రామాలలోని తరతరాల వారసత్వం. అంటే ప్రతి ఇంట్లోనూ, ప్రతి పండక్కి దీంతో ముడిపడి ఓ జ్ఞాపకం, ఓ ప్రత్యేక స్థానం తప్పకుండా ఉంటాయి. ఈ కూర రుచి చాలా ప్రత్యేకం. ఈ ఎండలో చక్కగా ఆరిన చేపలోని ఉప్పదనం, ఘాటైన మసాలాల కారంతో కలిసినప్పుడు వచ్చే ఆ ఫ్లేవర్ని మాటల్లో చెప్పడం నిజంగా కష్టం. అది అనుభవించాల్సిందే. ఇంత అద్భుతమైన రుచి వెనుకున్నవి చాలా సాధారణమైన పదార్థాలే. ఘాటైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సువాసన వచ్చే వెల్లుల్లి, మన సాంప్రదాయ పసుపు, కారం, ఇవన్నీ ఎండు చేపలతో కలిసి ఒక మాయాజాలాన్ని సృష్టిస్తాయి. ఈ కూర వండటం కూడా ఒక పెద్ద కళయనండోయ్. ఇక్కడ చూస్తున్నట్టుగా ముందుగా చేపల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వేడి నూనెలో ఉల్లిపాయలు వేయించి, మసాలాలు కలిపి, చివరగా చింతపండు రసంతో ఉడికించాలి. అబ్బా, వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది ఆ రుచే వేరు. సరే, ఇప్పుడు కథలో రెండో వైపుకి వెళదాం. భూమి నుండి వచ్చే తీయదనం గురించి మాట్లాడుకుందాం. అదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అనకాపల్లి బెల్లం. అనకాపల్లి బెల్లం అంటే కేవలం ఒక తీపి పదార్థం కాదు, అదొక బ్రాండ్. దాని బంగారు రంగు, ఆ ప్రత్యేకమైన వాసన, స్వచ్ఛమైన రుచి, వీటన్నింటికీ దేశవ్యాప్తంగా మంచి పేరుంది. అందుకే ఇది ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణం. అనకాపల్లి బెల్లం ప్రత్యేకత మొత్తం దాని తయారీ విధానంలోనే ఉంది. ఎలాంటి రసాయనాలు కలపకుండా కేవలం చెరకు రసాన్ని సాంప్రదాయ పద్ధతుల్లో మరిగించి తయారు చేస్తారు. అందుకే ఇది అంత స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. అనకాపల్లిలో బెల్లం అనేది వంటగదికే పరిమితం కాదు. పండుగల నుండి పూజల వరకు ప్రతి శుభకార్యములోనూ దీనికి ఒక ముఖ్యమైన స్థానముంది. ఇది వాళ్ళ సంస్కృతిలో భాగం, వాళ్ళ జీవితంలో తీపి. ఉప్పు, తీపి, సముద్రం, భూమి, ఇప్పటి వరకు మనం విడివిడిగా చూసిన ఈ రెండు రుచులు కలిసి అనకాపల్లికి ఎలా ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయో ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి రుచుల సారాంశమిదే. తీపి, ఉప్పు, భూమి, సముద్రం, ఈ రెండు పూర్తి విభిన్నమైన ప్రపంచాలు ఇక్కడ ఒకటయ్యాయి. ఇవి కేవలం రెండు రుచులు మాత్రమే కాదు, ఒకే సంస్కృతికి రెండు ముఖాలు అని చెప్పొచ్చు. చూశారా, ఈ రుచులు కేవలం ఆహారం కాదు, అవి ఒక తరం నుండి మరో తరానికి అందే ఒక అమూల్యమైన వారసత్వం. ఆ వారసత్వం యొక్క శాశ్వతమైన రుచి గురించి ఇప్పుడు ఆలోచిద్దాం. మనము రుచి చూసే ప్రతి ముద్దలోనూ ఒక కథ ఉంటుంది. అనకాపల్లి రుచులు కూడా ఆ ప్రాంత చరిత్రను, అక్కడి ప్రజల జీవన విధానాన్ని మనకు వినిపిస్తాయి. ఇవి కేవలం వంటకాలు కాదు, అవి తరతరాల జీవన గ్రంథాలు. అనకాపల్లి కథను దాని రుచులు చెప్పాయి. మరి మన కథను ఏ రుచులు చెబుతున్నాయి? ఒక క్షణం ఆలోచిద్దామా? బహుశా మనందరి కథలు, మన వారసత్వం అన్నీ మన వంటగదిలోనే దాగి ఉన్నాయేమో.